మత్తయి సువార్త 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులని తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపలేదు. అయితే ఈ వాక్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు పేతురుని గద్దించడం మనం చూస్తున్నాం. అయితే గద్దింపు ఏమిటంటే, తాను మనుష్యుల సంగతులనే తలంచుచున్నాడని, దేవుని సంగతులను తలంచటం లేదని. అయితే ఈ సందర్భం ఏమిటో మనం తెలుసుకుందాం. కొంచెము ముందు వాక్యం నుంచి మనం చూసుకుందాం. 21-22 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రీయుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, అయితే పేతురు రియాక్షన్ ఏమున్నది? 22 పేతురు ఆయనను ఒక వైపుకు తీసుకొని పోయి, ప్రభువా, అది నీకు తోర్మగు కాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దించెను. అయితే పేతురు పలికిన మాటలను చూస్తే మానుషికమైన దృష్టితో అది కరెక్ట్గా ఉన్నది. తను ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి హాని కలగకూడదని, కష్టాల బాధలు కలగకూడదనేసి తను తలంచినాడు. కానీ అది మనుషుల దృష్టిలో కరెక్టే కానీ దేవుని దృష్టిలో అది కరెక్ట్ కాదు. అయితే దేవుని దృష్టి ఏమిటంటే, యేసుక్రీస్తు శిలువ మీద బలియాగం ఒకటి ద్వారా మనుషులకు పాప పరిహార్థమై ప్రాయశ్చిత్తం కలగటము, ఆయన రక్తం చిందించడం ద్వారా మనుషులకు శుద్ధీకరణ కలగటము, మరి ఆయన తిరుగు లేచడం ద్వారా మనుషులకి నీతి కలగటము, అంతేకాకుండా ఆయన మరణించి తిరిగి లేచడం వలనే మనకి సువార్త లభించున్నది, మరి ఒక నిరీక్షణ కలుగుతున్నది. ఇవన్నీ మరి దేవుని చిత్తానుసరణ తలంపులు. వీటి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 రాయబడి ఉన్నది. సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడి ఉన్నాడు. అనగా మనకు ప్రభువైన యేసుక్రీస్తుకి సిలువ మార్గంలో నడిచినందువలన ఏం లభించిందో ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ సందేశం వినే ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు మీ యొక్క జీవితాలను మరి పరీక్షించుకున్నవలేను. మీ జీవితంలో మనుషులకి మాత్రం నచ్చే మనుషుల యొక్క తలంపుల అనుసారంగా ఆలోచనలు ఉంటున్నాయా, లేక దేవునికి నచ్చే దేవుని చిత్తానుసరమైన తలంపులు మీకుంటున్నాయా? అనగా దేవుడు మీకోసము ఏమి పరలోకంలో ఉంచి ఉంటున్నాడు, మీ పట్ల దేవుని చిత్తం ఏమిటో అది మీరు తెలుసుకొని మరి వాటిని మీరు పొందగోరిన ఎడల మీరు దేవుని చిత్తాన్ని పూర్తి చేసే వరకు ఉంటున్నారు. కానీ వాటిని మీరు తలంచకుండా, వాటిని ఆలోచించకుండా, వాటిని వెతకకుండా మీరు మీ శరీరానికి మాత్రమే అనుకూలమైనది మీరు తలంచు వాటి అనుసారంగా జీవితము గడుపుతున్న ఎడల దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో ఫలించడం కొరకు మీరే అభ్యంతరకరం ఉంటున్నారు. అది సాతాను పని. అయితే మీరు సాతాను పని చేయకుండా ఉన్న నిమిత్తమై దేవుడు మీ పట్ల ఏం చిత్తం కలిగి ఉంటున్నారో వాటిని తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి ప్రయాసపడండి.